సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త వచ్చే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. చెమటోడ్చి నానా కష్టం చేస్తేనే ఓ రూపాయి రావడం చాలా కష్టం. జీవితాంతం ఉద్యోగం చేసినా కనీసం పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేరు. నెలంతా జీతం చేసినా ఇంటి రెంట్ కట్టలేని జీవితాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి. రిటైర్డ్ అయ్యే వరకు ఉద్యోగంలో ఉన్నా ఎప్పుడు 1వ తారీఖు కోసం వెయిటింగే. కొందరికి అదృష్టం కలిసి వచ్చి ఇన్ని డబ్బులు పిల్లల పెళ్లి కోసము, చదువు కోసము కూడబెట్టుకుంటారు. ఉన్నట్టుండి ఆ డబ్బులు దొంగలు ఎత్తుకుపోతే వాళ్ళు పడే బాధ మామూలుగా ఉండదు. ఆ డబ్బులు కొట్టేసిన వాళ్ళు ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఎంతకాలం అని ఉంటారు? ఏదో ఒక రోజు పాపం పండగ తప్పదు, దోచుకున్న సొమ్ము కక్కక తప్పదు. ప్రకాశం జిల్లా ఒంగోలులో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. లక్షల నగదుతో పాటుగా 351 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో చోరీలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. ఇది 31 డిసెంబర్ జరిగింది అండ్ ఫస్ట్ జాన్ మనకి రిపోర్ట్ వచ్చింది దట్ ఒక ఇంట్లో నుంచి 52.7 lakhs వర్త్ క్యాష్ వాజ్ స్టోలెన్. సో అది బేసికలీ ఇక్కడ కంప్లైనెంట్ ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు. హిజ్ వైఫ్ ఈజ్ ఆల్సో రిటైర్డ్ టీచర్ అండ్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదో అన్నీ కలిపి వాళ్ళు ఒక హౌస్లో ఒక చోట క్యాష్ స్టోర్ చేశారు. సో ఒకరోజు మార్నింగ్ 31 డిసెంబర్ మార్నింగ్ కంప్లైనెంట్ యాజ్ యూజువల్గా బయలుదేరారు. వైఫ్ హ్యాడ్ గాన్ టు సమ్ రిలేటివ్స్ ప్లేస్ ఇన్ మల్కాపూర్. సో ఆ ఇంట్లో లేనప్పుడు డే టైంలో ఎవరో డోర్కి బ్రేక్ చేసి ఓపెన్ అయ్యి ఇది క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇంత పెద్ద అమౌంట్ ఉంది. సో చాలా సీరియస్గా తీసుకొని మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. హియర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వాజ్ లీడింగ్ ద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ was leading the investigation and along with the DSP Ongol and one town police. So in this regard we have been during the investigation it was found that ikkada accused is basically a relative of the complainant only. The wife of the complainant unnaru వాళ్ళ nephew ఉంటారు accused. సో అక్యూజ్కి చాలా టైం నుంచి తెలుసు బికాజ్ కంప్లైనెంట్ వైఫ్ ఇప్పుడు నుంచి మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని గురించి చాలా డిస్కషన్ చేస్తూ ఉంది. సో హీ వాజ్ అవేర్ అండ్ అబౌట్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ మచ్ క్యాష్ అండ్ బికాజ్ హీ హెస్ బీన్ కమింగ్ అండ్ గోయింగ్ ఫ్రమ్ ద హౌస్, చాలా టైం వస్తూ పోతూ ఉంటారు. సో ముందు నుంచి అతను రెకీ కూడా చేశాడు. So he had the exact information ki enta undi ekkada undi and he took the thing and escaped. So during investigation chala serious ga teeskoni track chesamu this accused ki and we were able to recover the entire amount apart from buying 10,000 rupees.
The entire almost 100% amount we have been able to recover in this case. Second case only the One Town police station lo in the month of September RTC bus stand lo oka incident jarigindi where oka unknown accused police ga pretend chesi oka jewelry gold shop vendor who sells gold ornaments on order basis from belonging to Coimbatore వాళ్ళకి స్టాప్ చేసి వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళ బ్యాగ్ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఈ నోటీస్ దట్ నా గోల్డ్ మిస్సింగ్ ఉంది, అరౌండ్ 460 grams గోల్డ్ వర్త్ 22 lakhs వెంట్ మిస్సింగ్. సో అది అక్కడ చాలా దట్ ప్లేస్ ఇస్ వెరీ క్రౌడెడ్ ప్లేస్. సో అక్కడ చాలా డిఫికల్ట్ ఉంది యాక్చువల్ డిటెక్షన్. సో బట్ వీ వర్ ఏబుల్ టు అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి వీ ఫౌండ్ టీమ్స్ మొత్తం ట్రాక్ చేసాము that accused ki, and later we were able to identify him also. So the main accused is Sheikh Hussain Basha, is belonging to Guntakal of Anantapur district, and there are two other people involved in this case. They are also soon to be arrested. So this also we have, and we were able to recover gold worth 351 grams. So idi kuda worth 17 lakhs. So almost 75% recovery ikkada ayindi. So here also the police has worked in a very systematic and prompt manner that ilanti case lo inta manchiga detection kuda cheyadam jarigindi. My congratulations to all the officers. జల్సా జీవితం, ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ యువకులు దారుణాలకు పాల్పడుతున్నారు. వాళ్లకు తోడు ఈ మధ్య అమ్మాయిలు తోడవుతున్నారు. ప్రతి మగాడి వెనక ఓ మహిళ ఉంటుంది అంటారు. ఎస్, ఇది పర్ఫెక్ట్ అనడానికి ఎటువంటి సందేహం లేదు. కొంతమంది ఆడవాళ్ళు చెడులో తోడుంటున్నారు. చివరికి ఆ మోసగాడితో పాటు ఆమె కూడా చెప్పకూడు తినాల్సి వస్తుంది. తిరుపతిలో 2 చైన్ స్నాచింగ్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యాభర్తల ముసుగులో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 2 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వృద్ధ ఒంటరి మహిళలే టార్గెట్ గా కళ్లల్లో కారం చల్లి దోపిడీలు చేస్తున్నారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, పుదిపట్ల, అలిపిరిలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. నిందితులు నల్లగొండ, కర్నూలుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఫస్ట్ లో ఆయన టీ తీసుకున్నాడు, టీ అడిగినాడు, టీ తీసుకున్నాడు. ఆన్నే నిలబడుకునిందే. సరే నీళ్ళు తాగుతుందేమో గమ్మను ఉన్నదనేసి ఆమె నీళ్ళు కూడా తాగింది అనుకుంటా. నీళ్ళు తాగింది, మళ్ళీ వచ్చింది. టీ అడిగిపో ఇస్తుంది అన్నాడు. మళ్ళీ టీ తీసుకునింది, టీ తాగింది. మళ్ళీ కూల్ డ్రింక్ ఇయ్యే అని అడిగింది. కూల్ డ్రింక్ తెచ్చిస్తే పెద్దది ఉంటాయి ఇయ్యే అనింది. పెద్దది 1/2 లీటర్ లేదమ్మా, 2 లీటర్లు అయితే ఉంది అంటే, సరే ఇట్టాది ఇంకోటి అనింది. ఇంకోటి ఇచ్చేదా అంటే ఇది ఇంకో ఇట్టాది ఇంకోటి అనింది. తెచ్చినా ఇస్తా ఉండా అంటే బ్యాగ్లో నుంచి మిరప్పొడి ఎత్తుకుంది. నేను డబ్బు ఇస్తుంది అనేసి నేను అనుకున్నా. మిరప్పొడి ఎత్తుకుంది సర్దేసి. ఆధ్యాత్మిక కేంద్రాల్లో, దేవాలయాల్లో ప్రశాంతత ఉంటుంది. ఏ కష్టం వచ్చినా టక్కున గుర్తుకొచ్చేది ఆ దేవుడే. అన్నిటికీ దేవుడా నువ్వే దిక్కు అని దండం పెడతారు. ఒకసారి గుళ్ళోకి వెళ్ళి 5 నిమిషాలు కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు అక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది.
అక్కడ కీచకులు తయారవుతున్నారు, మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఈ సభ్య సమాజాన్ని ప్రశ్నిస్తుంది. దేవుడి దగ్గర కూడా తమకు రక్షణ లేకపోతే మరెక్కడ అని మహిళా లోకం ప్రశ్నిస్తుంది. వారికి ఒక్కరైనా సమాధానం చెప్పగలరా? కొందరు మహిళలు అనే మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. తమ మాట వినలేదని కొందరు, తమ దారికి రావడం లేదని మరికొందరు. తాము చెప్పినట్లే వినాలంటారు మరికొందరు. తరచూ మహిళలపై దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆలయంలో అంతా చూస్తుండగా ఓ వ్యక్తి మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. ఈడ్చుకెళ్లి మరీ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే కర్ణాటక బెంగళూరులోని అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో ఓ మహిళ స్వామిని దర్శించుకునే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ వ్యక్తి అక్కడికి వచ్చి ఆలయం నుంచి బయటకు వెళ్ళు అని సదరు మహిళను హెచ్చరిస్తాడు. కానీ ఆమె బయటికి వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను ఆమెపై దాడి చేయడమే కాకుండా ఈడ్చి కింద పడేస్తాడు. తర్వాత ఆమె చుట్టూ పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తాడు. పక్కనే ఇద్దరు పూజారులతో పాటు మరో వ్యక్తి కూడా ఉంటాడు. కానీ ఆమెను రక్షించే ప్రయత్నం ఎవరూ చేయరు. అలాగే నిల్చొని చోద్యం చూస్తూ ఉంటారు. భార్యాభర్తల బంధం అన్యోన్యమైంది. ఒకరినొకరిని అర్థం చేసుకొని సంసారం నడిపించాలి. భార్యకు కోపం వస్తే భర్త తగ్గాలి. ఒకవేళ భర్తకు బాగా కోపం వస్తే భార్య కూడా తగ్గించుకోవాలి. అప్పుడే సంసారం సాఫీగా నడుస్తుంది, చాలా బాగుంటుంది. ఇద్దరు ఆవేశపడితే ఆ కుటుంబం చిన్న భిన్నమవుతుంది. దాని పర్యవసానం పిల్లల భవిష్యత్తు పైన పడుతుంది. ఒక్క క్షణం ఆవేశం పిల్లలను అనాథలుగా మారుతుంది. భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నా పిల్లలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ పిల్లల్ని చూస్తే పాపం జాలిస్తుంది. తల్లిని తండ్రి హత్య చేశాడు. తల్లి చనిపోయింది. తండ్రిని పోలీసులు తీసుకెళ్లారు. మరి వారికి దిక్కెవరు? వాళ్ళు ఏమైపోతారు? దొంగలు అవుతారా? టెర్రరిస్టులు అవుతారా? ఇంకేమవుతారు? ఓసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని ఆదోని రోడ్డు సమీపంలో హీరో హోండా షోరూం ఎదురుగా గల హోటల్ యజమాని రెడ్డి నాయక్ తన భార్య గౌరీబాయిను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన గౌరీబాయిను వైద్య చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు పొందుతూ గౌరీబాయి మృతి చెందింది. రెడ్డి నాయక్ గౌరీబాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి మృతి చెందడంతో తండ్రి నేరస్తుడిగా కేసులో ఇరుక్కోవడంతో పిల్లలు అనాథలయ్యారు. పత్తికొండ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆదోని రోడ్లో గౌరీబాయి అనే ఆమెని వాళ్ళ భర్త పొడిచిన సమాచారం వచ్చింది. దానిపైన స్పాట్లోకి వెళ్తే రక్త గాయాలతో పడి ఉంది గౌరీబాయి. ఆమెని ప్రథమ చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించినాము. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈమెకి వాళ్ళ భర్తకి కుటుంబ వ్యవహారాలు కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ భర్త పరారీలో ఉన్నారు. పిల్లలు ఏమన్నా? ఇద్దరు కొడుకులు ఉన్నారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది
క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.